ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా సమీపంలోని బ్రిడ్జిపై ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. చాలా మందికి కాళ్ళు చేతులు విరిగిపోయాయి. తల్లాడ మండలం మంగాపురం నుంచి ట్రాక్టర్లో బయలుదేరిన అమ్మాయి తరపు పెళ్లి బృందం వైరాకి వస్తుండగా ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపుకు వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ చాలాసార్లు బ్రిడ్జిపై ప్రమాదాలు జరిగినా పట్టించుకోలేదని వాపోయారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, అలాగే ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? సిద్ధు, సంతోషంగా వివాహాని కోసం బయలుదేరిన కుటుంబంలో ఒకసారిగా రోడ్డు ప్రమాదం అనేది తీవ్రమైంది. ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పినపాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం జరిగింది. మరొక నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దాదాపుగా 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ కూడా ఇటు వైరా ఇటు ఖమ్మం ఆసుపత్రికి తరలించి అవసరమైన చికిత్స చేస్తున్నారు. వాస్తవానికి వీరందరూ కూడా ఒక వివాహ కార్యక్రమానికి హాజరు కావాలి. అయితే వైరాలోని బ్రాహ్మణపల్లికి చెందిన ఆది శ్రీకాంత్ కు తల్లాడ మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ పార్వతి తోటి శుక్రవారం రాత్రి 11:30 వివాహం జరగాల్సి ఉంది. ఈ మేరకు వివాహ కార్యక్రమం కోసం వీరందరూ కూడా మంగాపురం నుంచి ఒక ట్రాక్టర్ లో పెళ్లి కుమార్తె బంధువులు, ఆ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా బయలుదేరారు. అయితే కరెక్ట్ గా వైరా మండలంలోని పినపాక దగ్గర ఉన్న హై లెవెల్ వంతెన దగ్గర రాగానే ఆ ట్రాక్టర్ డక్కును అటు వైరా నుంచి తల్లాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ లో ఉన్న పెళ్లి బృందం బ్రిడ్జి కింద ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో వధువు మేనత్త గాదె లీలావతి, గాదె రమాదేవితో పాటు మరొకరు కూడా మృతి చెందారు. ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో కూడా దాదాపుగా రమాదేవి, లక్ష్మీ నరసమ్మ, సుబ్బారావు, అప్పారావు, వెంకమ్మ, పరుచూరి పద్మ, పరుచూరి సామ్రాజ్యంతో పాటు మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ కూడా వైరా అటు దాంతో పాటు ఇటున్న ఖమ్మం ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలోనే ట్రాక్టర్ కనుక ద్విచక్ర వాహనానికి వస్తున్న ఈ పెళ్లికి హాజరయ్యేందుకు వస్తున్న రాంబాబు అనే వ్యక్తి కూడా అదుపు తప్పి ట్రాక్టర్ ఢీకొట్టాడు. అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అతని ఖమ్మం కూడా తరలించారు. ఈ సంఘటన జరగడంతో అటు దాదాపు ఆ పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైందనే సంఘటన తెలియటంతో అటు పెళ్లి జరగాల్సిన చోట విషాద ఛాయలు అనుకున్నాయి. సిద్ధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజా రమేష్.